దేవుని మాట అనే కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నానండి. దేవుని పెట్ట ప్రతి ఒక్కరికి వందనాలు. ప్రతిరోజు ప్రార్థన చేసుకోండి. ప్రార్థన ద్వారా మీ పనుల్ని మొదలుపెట్టండి. కుటుంబముగా కూడి కుటుంబారాధన ప్రతిరోజు జరుగులాగా చూడండి. దేవుడు మనల్ని ఎంతగానో మన కుటుంబాన్ని ఆశీర్వదించబోతున్నారు. అలానే సిస్లత యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ని కామెంట్ రూపంగా తెలియచేయండి. ఈరోజు దేవుడు మన కొరకు ఏ వాగ్దానాన్ని సిద్ధపరిచారో చూద్దామండి. జకర్యా 4వ అధ్యాయము 6వ వచనము. అప్పుడతడు నాతో ఇట్లనెను, జెరుబాబేలునకు ప్రత్యక్షమకు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. ఆమేన్. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్న ఆయన మంచి మాట, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగుననెను. ఆమేన్. దేవుడు ఈరోజు నీతో నాతో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. అమ్మ, ఇది శక్తి చేతనైనను బలము చేతనైనను కాదు, నా ఆత్మ ద్వారానే ఈ కార్యము జరుగును అని దేవుడు సెలవిస్తున్నారు. మనం అనుకుంటాము మన శక్తి చేత, మన బలము చేత, మన జ్ఞానము చేత మనము ఏదైనా సాధించగలము, ఏదైనా చేయగలము అని అనుకుంటాము. కానీ మన ప్రయత్నము మనము చేస్తూ ఉండగా దేవుని యొక్క ఆత్మ కార్యము మన జీవితాల్లో ఆయన జరిగించబోతున్నారు. ఆయన హృదయాన్ని ప్రేరేపించి ఎవరిని వాడుకోవాలో ఆయన వాడుకుంటూ, ఆయన ఆత్మ చేత ప్రేరేపించబడి మన జీవితాల్లో ఆయన కార్యము జరిగిస్తూ ఉన్నారు. కానీ మనము మన శక్తిని ఉపయోగించుకొని, మన బలాన్ని ఉపయోగించుకొని, మన జ్ఞానాన్ని ఉపయోగించుకొని, మనకి ఎవరైతే ఉన్నారో దానిని ఉపయోగించుకుని మనం ఏదో సాధించాము అని అనుకుంటాము. కానీ దేవుడు అంటున్నారు, కాదమ్మా, నేను నా ఆత్మ ద్వారానే నీ జీవితంలో కార్యము జరిగిస్తున్నానని. కాబట్టి మనకున్న శక్తిని కానీ, బలాన్ని కానీ, జ్ఞానాన్ని కానీ మనము దేనిని కలిగి ఉన్నామో అది మనము చూసుకోవద్దు. కానీ మన దేవుడు, మాట ఇచ్చిన దేవుడు, నమ్మదగిన దేవుడని, ఆయన ఆత్మ కార్యము మన జీవితంలో జరిగిస్తున్నారని నిరీక్షణ కలిగి, నమ్మిక కలిగి మనము సమస్తమును దేవునికి అప్పగిందామండి. మన ప్రయత్నం మనము చేద్దాము, ప్రార్థన చేద్దాము. ఆయన మన జీవితంలో కార్యాన్ని జరిగిస్తుండగా సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మనము దేవునికే చెల్లిందామండి. కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేర్ చేసుకుందామండి. అందరూ కన్నులు మూసుకుని ప్రేర్లు ఏకీభవించండి. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడానికి స్తోత్రాలు, వందనాలు తండ్రి. ఇచ్చిన వాగ్దానం మా జీవితంలో నూరింతలుగా ఫలించునుగాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములోనే దీవించబడునుగాక. యెరూషలేముకి యేసు నామములోనే క్షేమము కలుగునుగాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి సంవత్సరం ఒక ఆశీర్వాదకరముగా ఉండునుగాక. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి యేసు నామములో సంపూర్ణ స్వస్థత, విడుదల కలుగునుగాక. మూయబడిన ప్రతి గర్భము యేసు నామములోనే తెరవబడునుగాక. వివాహాలు కావలసిన బిడ్డలకి యేసు నామములో ఘనమైన వివాహములు జరుగునుగాక. చిన్న బిడ్డల చుట్టూ, ఆడబిడ్డల చుట్టూ, ఎవ్వని బిడ్డల చుట్టూ యేసు నామములో అగ్ని కంచె ఉండునుగాక. ప్రతి బిడ్డ రాకపోకలను దేవుడు తోడుగా ఉండి క్షేమమైన ప్రయాణం అనుగ్రహించునుగాక. దేవుని మాట అనే పరిచర్యలో పాలి భాగస్తులే భారం కలిగి ప్రార్థన చేయుచున్న ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. బలపరచు మాట, విడుదలిచ్చు మాట.